అన్న మీ పేరన్నా? ఏకరంజన్. ఏకైనా గారు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతానా. ఓకే, ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీగా ఎవరు గెలుస్తాం అనుకుంటున్నారు? బీజేపీ. సైదిరెడ్డి గారు. సైదిరెడ్డి, పక్కా సైదిరెడ్డి గారు. ఎందుకు? ఎందుకంటే మాకు అభిమానం కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తామన్నా. సో బీజేపీ అంటే అభిమానం కాబట్టి అవునన్నా, మేము పక్కా బీజేపీ. సెంట్రల్ ఎవరు, నరేంద్ర మోదీ రాహుల్ గాంధీనా ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ, పక్కా నరేంద్ర మోడీ. ఎందుకు అంటారు నరేంద్ర మోదీ ఎందుకు వస్తా అంటారు? ఎందుకు వస్తారైందన్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ చేయబడికే మేము ఇంత బాగున్నాం. ఇది పక్కా అంతే. సో ఓవరాల్ నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చేగా కానీ మంచి జరిగింది అంటారు. అవునన్నా, పక్కా నరేంద్ర మోడీ వస్తారు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ గెలుస్తాడు? బీజేపీ నుంచి చానంపూడి సైదిరెడ్డి గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఇక ఉంది కదా, అదే రావాలి కదా మనకు. పైన మోడీ రావాలని ఆలోచనతోనే ఈయన గెలిపించుకుంటే మనకు ఆయన పైన వస్తాడు. అంటే మోదీ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, సో మళ్ళీ వస్తారంటారా? వస్తాడు, ఎందుకంటే ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి, సెంటర్లో బాగున్నాయి, అంతటా బాగున్నాయి. వస్తాడు ఆయన, ఖచ్చితంగా రావాలి, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే మేమే వస్తాము, మేము చిటికలో దేశం డెవలప్ చేస్తాం అంటున్నారు. వేస్ట్, అన్ని గొడవలు లొల్లీలు ఎంత ఉంటుంది. అది వస్తేనే మంచిగా ఉంటుంది. అయోధ్యగా రామ జన్మభూమి వచ్చింది కదా మనకు, బాగుంటుంది. మొత్తానికి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అంటారు. అంతే. నా పేరు జ్యోతుల యుగంధర్ నాయుడు, సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, ఎండ్లాపల్లి విలేజ్. ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ ఎరువుల షాప్ నడుపుతున్నాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్ లో నల్గొండ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నల్గొండ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు మంచి ఆధిక్యతతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేంది, అభివృద్ధి పథకాలు అయితేంది, భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ని రద్దు చేయడం అయితేంది, రామ మందిరంలో 590 సంవత్సరాల చరిత్ర గల రామ మందిరాన్ని పునరుద్ధరించడం కావడం అయితేంది, చాలా సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పదంలో నడవడానికి ఆస్కారం ఉంది. మరి శానంపూడి సైదిరెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నల్గొండలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పూర్తి ఆధిక్యతతో శానంపూడి సైదిరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ళ పరిపాలన ఉంటేనే చాలా నెగిటివిటీ వస్తుంది అనమాట. సో అలాంటిది 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎందుకు ఎంత పాజిటివ్గా ఉంది? అంటే నరేంద్ర మోడీ గారు అనే అతను ఒక మేనిఫెస్టో అనేది ఏమి విడుదల చేయకుండా మనకు చెప్పకుండానే ఆయుష్మాన్ భారత్ అయితేంది, ఉజ్వల యోజన అయితేంది, ఇటువంటి అనేది మేనిఫెస్టోలో పెట్టకుండా, కానీ 370 ఆర్టికల్ అనేది మనకు మేనిఫెస్టోలో పెట్టకుండా అతను దాదాపు 70 సంవత్సరాల చరిత్ర గల 370 ఆర్టికల్ని మేనిఫెస్టోలో పెట్టకుండా చేయడం, అదేవిధంగా రామ మందిరాన్ని అనేది ఒక మేనిఫెస్టోలో చెప్పకుండా చేయడం, ఉజ్వల యోజన అనేది, గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమాలు అనేవి ప్రజలకు ప్రతి ఇంటింటికి చేరవేత ధోరణిలో ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చెప్పినవి అన్ని నీటి మూటలుగానే మిగిలిపోయినాయి. కానీ నరేంద్ర మోడీ గారు చెప్పకున్నా కానీ అన్ని పనులు చెప్పకుండా సంక్షేమ పథకాలు అనేది చేసి చూపించడం వలన ప్రతి ఒక్కరు కానీ నరేంద్ర మోడీ గారి వలన పాజిటివ్ వైఖరిలో ఉన్నారు. సో ఓవరాల్గా బీజేపీ చేసిన మంచి పనులు కానీ, నరేంద్ర మోదీ గారు చేసిన మంచి పనులు కానీ, ఇవన్నీ మనుషులు దృష్టిలో పెట్టుకుని ఓటేస్తా అంటారు. కంపల్సరీ అన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేస్తున్నాం. అమ్మ మీ పేరమ్మా? సిద్ధమ్మ. సిద్ధమ్మ గారు ఏం చేస్తుంటారు? కూలి పని. ఈ వయసు కూడా చేయగలుగుతున్నారా? ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతుంది ఎంపీ ఎలక్షన్ లో, ఈ ఎంపీ ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఏ పార్టీ నుంచి? మోడీ సారే గెలవాలి. ఈ ఓటు మరి వేస్తావా బీజేపీకి? వేస్తాము. ఏం చేస్తాం అయ్యా, వేస్తేందుకేగా వచ్చింది, ఇంత దూరం వచ్చింది ఏమిటి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సులు పెట్టింది, గృహ ఏంది కరెంట్ ఇస్తా అంటుంది, గ్యాస్ ఇస్తా అంటుంది, ఇవన్నీ ఇస్తున్నారు కదా, మరి ఎందుకు బీజేపీకి ఓటేస్తా అంటున్నారు? ఏమి బస్సులు పెట్టి 4,000 ఇస్తానే 2,000 ఇస్తుంటాయి, 2,000 ఇస్తారు కదా.